అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ప్రసంగంలో ఈరోజు 94వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం అండి, అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు యొక్క కార్యక్రమాన్ని తిలకిస్తున్నటువంటి గీతా ప్రేమికులు, తత్వాభిలాషులు, సోదర సోదరులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం. మనము ఈ ఎపిసోడ్ రాజసిక మరియు తామసిక జ్ఞానము అంటే ఏ విధంగా ఉంటుంది. గత ఎపిసోడ్లో మనము సాత్విక జ్ఞానం గురించి తెలుసుకున్నాం. సాత్విక జ్ఞానం అంటే ఏం తెలుసుకున్నామంటే, విశ్వాత్మలందరికీ ఒకే భగవంతుడు అన్న విశ్వాసము, అన్న సత్యాన్ని గుర్తించి, ఆ భగవంతుడిని గుర్తించి వారు తెలియజేసేటువంటి మార్గంలో మనం ప్రయాణం చేయగలిగితే మీరు సాత్విక జ్ఞానులు. లేకుండా ఉంటే మీరు సాత్విక జ్ఞానులు కారు అన్న సంగతి మీరు అర్థం చేసుకోవాలి. ఓకేనండి. ఇప్పుడు రాజసిక జ్ఞానం ఏం చెప్తోంది ఒక్కసారి 18వ అధ్యాయంలోని 21 రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చు. 18వ అధ్యాయంలోని 21 ఒకసారి ఆ శ్లోకాన్ని వినండి. పృథక్త్వేన తు యజ్ఞానం నానాభావాన్ పృథగ్విదాన్ వేత్తి సర్వేషు భూతేషు తత్ జ్ఞానం విద్ధి రాజసం అన్నాడు. ఇది 18:21. మనకి 18:20లో సాత్విక జ్ఞానం యొక్క నిర్వచనం ఇచ్చినప్పుడు అక్కడ సర్వభూతేషు ఏన ఏకం అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? పృథక్ అని 2 సార్లు వచ్చింది. పృథక్ అంటే ఏంటి? వేరు వేరు అంటే ఏంటి? ఇక్కడ విశ్వాత్మలందరికీ భగవంతుడు ఒక్కరే అన్నటువంటి విశ్వాసము ఉండదు. దానిని వారు సమూలముగా తిరస్కరిస్తారు. లేదండి, భగవంతుడు ఒక్కడే ఏంటి? అందరూ భగవంతులే. 33 కోట్ల దేవీ దేవతలు భగవంతులే. వివిధ ధర్మస్థాపకులు, ధర్మ పితలు అంటారు కదా, వారు కూడా భగవంతులే. అదేవిధంగా వందల వేల సంఖ్యలో ఉన్నటువంటి సాధువులు, సంతులు, ఋషులు, మునులు, గురువులు, సన్యాసులు, పీఠాధిపతులు, జగద్గురువులు, మహామండలేశ్వరులు మొదలైన వారందరూ భగవంతులే. ఇటువంటి భావాలు అంటే భగవంతుడి పట్ల విశ్వాసం ఉంటుంది వాళ్ళకి. అర్థమైందండి? పృథక్త్వేన తు యజ్ఞానం, పృథక్త్వేన తు యజ్ఞానం నానాభావాన్, చూసారా? నానాభావాన్ పృథగ్విదాన్ వేత్తి సర్వేషు భూతేషు తజ్ఞానం విద్ధి రాజసం. అంటే రాజసిక జ్ఞానులకు భగవంతుడి పట్ల విశ్వాసం ఉంటుంది, కానీ భగవంతుడు ఒక్కరే అన్నదాన్ని, దాని మీద వారికి విశ్వాసం ఉండదు. వారు దాన్ని నమ్మరు. అర్థమైందండి? ఇందువలన ఇక్కడ రాజసిక జ్ఞానులు అన్నారు. రాజసిక జ్ఞానులు స్వర్గంలోకి వస్తారా? రారు. పెట్టుకోండి, సత్య త్రేతాయుగాలు అనబడేటువంటి స్వర్గంలోకి రాజసిక జ్ఞానులు రారు. ఇప్పుడు ఒకసారి తామసిక జ్ఞానుల యొక్క లక్షణం చూద్దాం. యత్తు కృష్ణవదేకస్మిన్ కార్యే సక్తమహైతుకవతత్వార్థమల్పం చ తామసముదాహృతం అన్నాడు. అంటే తామస జ్ఞానులు అంటే 3వ తరగతి జ్ఞానులు అన్నమాట. ఉత్తమ, మధ్యమ, కనిష్ట అంటాం కదా. మధ్యమ మనం చూసాము రాజసిక, కనిష్ట అంటే అధమ అంటే థర్డ్ డిగ్రీ అనమాట. వాళ్ళు ఎటువంటి ఆలోచనలో ఉంటారంటండి? యత్సు కృష్ణవత్ ఏకస్మిన్ కార్యే సక్తం అంటాడు. అంటే వాళ్ళకి ఒక్కటి తెలుసండి, నేను శరీరము, నేను దేహము, అదే మొత్తం అంతా కూడా, నా జీవితం అంతా కూడా అటువంటి భావనలోనే నేను గడుపుతాను. ఆ విధంగా వాళ్ళు చేసేటువంటి ఏదైతే మనం ఇప్పుడు నేను దేహం అనేటప్పటికి ఏమవుతుంది? ఆత్మజ్ఞానం లేదు కదా. ఆత్మజ్ఞానం వల్ల భగవంతుడు మనలో ఆత్మలో పొదిగినటువంటి, దాచినటువంటి 26 దివ్య గుణాలలో మొదటి దివ్య గుణం ఏంటండి? అభయం అంటాడు. అంటే ఫియర్లెస్నెస్. భయం అనేది ఉండదండి. ఒక ఆత్మజ్ఞానం కంపల్సరీగా అందరికి కావాల్సిందే. అది లేని వాళ్ళకి భయం అన్నమాట. ఏమైపోతుందో, ఆస్తి ఎక్కువగా ఉన్న భయమే, ధనం ఎక్కువగా ఉన్న భయమే,
లేకపోయినా భయమే. ఉన్నట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ రేడ్ అవుతుందేమో, ఎందుకంటే నేను అక్రమ మార్గంలో ధనము సంపాదించి ఉంచుకున్నాను, ఇవి లేకపోతే పిల్లలు పాడు చేస్తారా, ఉన్న పడంగా నా గుండెపోటు వచ్చి నేను వెళ్ళిపోతే వీళ్ళందరూ దుర్వినియోగం చేస్తారా, ఈ విధంగా భయం పట్టుకుంటుంది అనమాట. ఈ భయము నుండి భక్తి చేస్తారు వాళ్ళు. అర్థమైంది? ఇక్కడ గమనించండి. మూడవ కేటగిరీ వాళ్ళు ఏం చేస్తారంటే భగవంతుని పట్ల స్వతహాగా విశ్వాసం ఉండదు, భౌతికములో పూర్తిగా మునిగిపోయి ఉంటారు కాబట్టి వాళ్ళకు ఒక భయం అన్నమాట. సో భయభక్తులు అంటాం కదా. సో ఆ విధంగా కాస్త మూఢ విశ్వాసము, అంధవిశ్వాసము దీనితో పెట్టుకొని వాళ్ళకి ఏదో నలుగురు ఏ మార్గాన్ని వెళుతున్నారో ఆ మార్గాన్ని తెలుసుకొని వాళ్ళు ఆ మార్గంలో భగవంతుని కోసం ప్రయత్నం చేస్తారు. ఓకేనండి. ఎత్తు కృష్ణవది ఏకస్మిన్, ఆ ఒకే ఒక్క నేను దేయం అనేటువంటిదే వాళ్ళ సమస్తము అనుకుంటారు. అర్థమైందండి? ఒక విషయాన్ని వాడు సమస్తం అంటే ఇంక తెలుసుకోవడానికి ఏముంది ఇంక వాళ్ళకి, నేను తెలుసుకున్నదే పరిపూర్ణం అనుకుంటారు వాళ్ళు. అర్థమైంది? ఎంత చూసారు, ఎంత ఆలోచన చూసారా, థర్డ్ గ్రేడ్ ఆలోచన అంటే అలా ఉంటుంది అనమాట. ఎత్తు కృష్ణవదన్ కృష్ణవది ఏకస్మిన్ కార్యే సక్తం అహైతుకం అతత్వార్థం అల్పం అన్నాడు. అది ఇల్లాజికల్ అంటాడు. హేతుబద్ధత లేదు. హేతుబద్ధత అంటే ఏంటి? లాజిక్ అన్నమాట. ఇప్పుడు దానికి ఏముంది, ఇంకేమన్నా ఉందా? నేను శరీరం అంటాడు, మళ్ళీ నా ఒంట్లో బాగోలేదు అంటాడు, నా మోకాళ్ళ చెప్పులు అరిగిపోయి అంటాడు, నా గుండెకి బైపాస్ సర్జరీ అంటాడు. అర్థమైందండి? చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఒక పక్కన నాది అంటాడు, మరి ఒక పక్కన నేను భగవంతుడు, నేను దేహం అంటాడు. అంటే నేను నాదికి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గుర్తించే శక్తి లేదు. ఎందుకంటే బుద్ధి నేత్రాన్ని తెరవరు కదా. ఇదనమాట. అందుకని అహైతుకం అతత్వం అన్నాడు. అతత్వం అంటే ఏంటి? తత్వం అంటే సత్యము, అతత్వం అంటే అసత్యము. అర్థమైందండి? ఫాల్స్ హుడ్ అంటాం కదా ఇంగ్లీష్లో. అసత్యము, సత్య విరుద్ధము, సత్యరహితము. మరి ఏమన్నాడు? అల్పము అన్నాడు. అల్పం అంటే ఏంటి? చాలా ఆర్డినరీ అన్నమాట అది. అంటే ఇంగిత జ్ఞానానికి కూడా దానిని మనం సరిపోర్చలేము. సో అటువంటి జ్ఞానము తామసిక తామసిక జ్ఞానం అన్నాడు. ప్రపంచంలో ఎటువంటి వాళ్ళు ఉన్నారండి? రాజసిక తామసిక జ్ఞానములో అదే పర్మనెంటు, అదే పర్ఫెక్టు, అదే సత్యము, అదే విధానము. ఎందుకంటే ప్రవచనకారులు కూడా ఆ విధంగానే ఉన్నారు కదా. వాళ్ళు కూడా సాత్వికంగా పరమాత్మ ఒక్కరే అన్న సంగతి తెలుసుకోలేదు, ఆ ప్రాప్తి చేసుకోలేదు, అనుభూతి చేసుకోలేదు, అనుభవంలోకి తీసుకొని రాలేదు, పరమాత్మ నుండి గుణాలు శక్తులు వాళ్ళకి రాలేదు. కాబట్టి భౌతిక తత్వంలోనే ఉంటూ అందరికీ భౌతిక తత్వాన్నే బోధిస్తున్నారు. అర్థం చేసుకోండి. అర్థమైందండి? ఎత్తు కృష్ణవది ఏకస్మిన్ కార్యే సక్తం హైతుకమ తత్వార్థం అల్పం చ తత్తామసముదాహృతం. అర్థమైంది కదండి? ఇప్పుడు ఈ పుస్తకంలో ఏమి ఇచ్చాడో ఒకసారి చెప్పుకుంటే మీకు అర్థమైపోతుంది. నేను ఏమన్నా వక్రీకరించి చెప్తున్నాను అన్న భావన లేకుండా దానికోసమే నేను ప్రతి దానికి, ప్రతి శ్లోకానికి ఈ పుస్తకంలో ఉన్న చెప్తున్నాను. మీ దగ్గర ఉన్న పుస్తకంలో ఉన్న చూసుకోండి. 20 నేను చెప్పుకున్నాము, గత ఎపిసోడ్లో చెప్పుకున్నాము. కృతజ్ఞత, ఇది రాజసిక జ్ఞానం గురించి ఏం చెప్తున్నాడండి? సమస్త ప్రాణుల యందును నానా విధములైన వివిధ భావములను వేర్వేరుగా భావించు వారి జ్ఞానమును రాజసము అని ఎరుంగుము. వేర్వేరు అంటే అది నా భగవంతుడు, నేను జీసస్ క్రీస్తు నమ్ముకున్నాను, లేకపోతే నేను పలానా గురువు గారు నమ్ముకున్నాను, నేను పలానా అని ఆంజనేయ స్వామి నా భగవంతుడు, ఆ విఘ్నేశ్వరుడు నా భగవంతుడు, రాముడు నా భగవంతుడు, కృష్ణుడు నా భగవంతుడు, ఆ షిరిడి సాయిబాబా నా భగవంతుడు, నేను అనుకున్నాను అంతే, అది ఫైనల్. అర్థమైందండి? ఆ విధంగా వేరువేరుగా భావించి వారి జ్ఞానమును రాజసము అని. అదేవిధంగా 22 ఇప్పుడు 22 ఏం చెప్తుంది? ప్రకృతి కార్యమైన శరీరమునే, చూడండి, నేను శరీరము, ప్రకృతి కార్యమైన శరీరమునే బ్రాకెట్లు ఏమిచ్చాడు? శరీరమునకు సంబంధించిన భౌతిక వస్తువులని సమస్తముగా భావించి, సమస్తం, ఇంకా వేరే ఆత్మ, పరమాత్మ, సృష్టి ఇవన్నీ అవసరం లేదు. సాత్విక, రాజసిక, తామసిక ఇవన్నీ నాకు అవసరమే లేదు. నేను దేహం కాస్త పూజ చేసుకుంటాను,
బట్ నా పనులన్నీ నేను చేసుకుంటాను, సంస్కార పరివర్తన వీటన్నిటి మీద నాకు ఇష్టం లేదు, నాకు ఈ అవసరం కూడా లేదు, ఇప్పుడు బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తున్నాను, నా దగ్గర బోల్డు డబ్బు ఉంది. ఇవన్నీ కూడా మనం చర్చించుకున్నాం కదా, అహంకారము, మదము, దంభము, ఇవన్నీ గుణాలు వస్తాయి. ప్రకృతి కార్యమైన శరీరముని సమస్తముగా భావించి దాని అందే ఆసక్తిని కలిగించునట్టిదియు, తాత్వికముగా అర్ధరహితమైనదియు, హేతుబద్ధము కానిదియు, తుచ్చమైనదియు అగు విపరీత జ్ఞానమును తామసము అని అంటు. మనం ఏం చేద్దామంటే మన సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. మన సబ్జెక్ట్ ఏంటంటే ఒక్క భగవంతుడే సర్వశక్తిమంతుడు. ఆ యొక్క చర్చ యొక్క పరంపరలో మనము ఈ రోజున మరొక 2 శ్లోకాలు మీ ముందు ఉంచబోతున్నాను. భగవంతుడు సర్వశక్తివంతుడు అని భగవంతుడే నిరూపిస్తున్నాడు. అన్ని విధాలుగా చెప్పుకుంటూ మనం నమ్మండి నన్ను, నేను ఒక్కడే భగవంతుడిని, నేను పరమ సత్యము, నేను నిరాకారుడిని, నేను విశ్వాత్మనందరికీ తండ్రిని, నేను పతిత పావనుడిని, నేను జ్ఞాన సాగరుడిని, నేను సర్వశక్తివంతుడిని అని వీళ్ళ 6వ అసాధారణ గుణము ఒక్క భగవంతుడే సర్వశక్తిమంతుడు. ఏ శ్లోకం చూస్తారు? 9వ అధ్యాయంలోని 4, 5 చర్చించుకోబోతున్నాం. రాజవిద్య రాజగుహ్య యోగము. అర్థమైందండి. మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా. ఎంత బాగా చెప్పాడండి. మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్స్థాని సర్వభూతాని నచాహం తేష్వస్థితః. ఒక్కసారి ఇది శ్లోకం అర్థం చేస్తున్నారు. అధ్యాయంలోని 4వ శ్లోకం ఏమంటున్నాడు? మయా తతమిదం సర్వం జగత్ అన్నాడు. అర్థమైంది? ఒక సర్వం అంటే సరిపోతుంది. సర్వము జగత్ అంటే ఏంటి? మొత్తం 850 కోట్ల మనుషులకు సంబంధించిన జ్ఞానం చెప్తున్నాడండి భగవంతుడు. మయా తతమిదం సర్వం జగద్ అవ్యక్తమూర్తిన. నేను అందరికీ కూడా అవ్యక్త అన్నాడు. అవ్యక్త అంటే ఏంటి? శరీరధారిని కాదు. వ్యక్త అంటే శరీరం ఉంది. వ్యక్త. మనం అంతా వ్యక్త, మనుషులు అందరూ వ్యక్త అంటే 2 కళ్ళతో చూసేటువంటి ఆకారం ఉన్నటువంటి వాళ్ళు, మనుష్య ఆకారం ఉన్నటువంటి వాళ్ళు. భలే వాళ్ళు దేవీ దేవతలైనా కావచ్చు, కానీ వాళ్ళకి 2 కాళ్ళు, 2 చేతులు, ఒక ముక్కు, 2 కళ్ళు, 2 చెవులు ఉంటాయి. ఇవే కదా. కాకపోతే వాళ్ళు దివ్య గుణాలతో ఉన్నారు కాబట్టి, దైవీ సంస్కారాలతో ఉన్నారు కాబట్టి వాళ్ళకి దేవీ దేవతలు అంటున్నారు. సో ఈ విధంగా వ్యక్త శరీరం ఉన్నటువంటి వాడిని కాదు, నేను అవ్యక్తమూర్తినా అన్నాడు. అర్థమైందండి. మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా. 2వ పంక్తి మత్స్థాని సర్వభూతాని. సర్వభూతాని అంటే ఏం అర్థం చేసుకోవాలి? ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ పదాలు రిపీటెడ్గా వస్తున్నాయి. దాన్ని మన విశ్లేషణాత్మకంగా మనం చర్చించుకుంటూ వస్తున్నాం. సర్వభూతాని అంటే వర్తమానములోని ఈ పృథివీ యందు, ఈ భూమండలంపై ఉన్నటువంటి 850 కోట్ల మనుషులు, అందులో మీరున్నారు, నేనున్నాను. అర్థమైందండి. మత్స్థాని సర్వభూతాని. ఈ 850 కోట్ల మనుషులు నాలో ఉన్నాయి. జాగ్రత్తగా వినండి, ఇక్కడ కొంచెం ట్విస్ట్ ఉందన్నమాట. తర్వాత శ్లోకం కూడా అర్థం చేసుకుంటే మనకు అర్థమవుతుంది. ఏమంటే ప్రతి ఒక్కరిలో భగవంతుడు ఉన్నాడు అంటున్నారు చూసారా, ఇక్కడ ఈ పదం నుంచి తీసుకున్నారనమాట. మత్స్థాని సర్వభూతాని నచాహం తేషు అవస్థితః నచ అహం తేషు అవస్థితః న అవస్థితః. తేషు అంటే అందరిలో, తేషు అంటే 850 కోట్ల మనుషులలో నేను లేను. నాలో అందరూ ఉన్నారు, నేను ఎవరిలో కూడా లేను అంటున్నాడు. ఎక్కడ సాధ్యమండి? అందరిలో భగవంతుడు ఉన్నప్పుడు భగవంతుడిలో కూడా అందరూ ఉండాలి కదా. ఖచ్చితంగా తత్వాభిలాషి భక్తుల హృదయాలలో, మనసులలో ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అర్థమైందని ఇక్కడ ఏంటి? భగవంతుడు ఏంటి నాలో ఉన్నాడు అంటున్నారేంటి? అందుకనే చూసారా, ప్రతి ఒక్కరిలో భగవంతుడు ఉన్నాడు. ఇక్కడ ఈ పదం ఆధారంగానే భగవంతుడు సర్వవ్యాపి అన్నటువంటి ఒక నినాదం పుట్టుకొచ్చిందండి. అందరిలో భగవంతుడు ఉన్నాడు అంటున్నాడు కదా. మత్స్థాని సర్వభూతాని నచాహం తేషు అవస్థితః. నేను మాత్రం ఎవరిలో కూడా లేను. ఇప్పుడు ఇక్కడికి ఆగండి, తర్వాత శ్లోకంలో మీకు క్లారిఫై చేస్తాడు. నచ మత్స్థాని భూతాని పశ్య మే యోగమైశ్వరం.
భూత భృన్న చ భూతస్థో మమాత్మ భూత భావన. చాలా జాగ్రత్తగా వినండి. ఇది ఈ శ్లోకంలో మీకు ఫస్ట్ శ్లోకంలో ఉన్నటువంటి ప్రశ్నకి సమాధానం దొరికిపోతుంది. ఇక్కడేమన్నాడు? అక్కడ మత్స్థాని సర్వభూతాని అన్నాడు, ఇక్కడేమంటున్నాడు? నచ మత్స్థాని భూతాని నా పెట్టేశాడు. వాస్తవంగా మీరు నాలో నేను మీలో ఉండటం అంటూ ఉండదు. నచ మత్స్థాని భూతాని, అక్కడ ఏమిటి? నేను ఆధారం మీకు, నేను మీకు అందుబాటులో ఉన్నాను. మీరు కాస్త ఏం చేయాలి? క్షేత్రజ్ఞుడి యొక్క హోదాలోకి రావాలి, మీరు ఆత్మిక హోదాలోకి రావాలి. శరీరము ద్వారా మీరు నన్ను తెలుసుకోలేరు. నేను మీలో ఉన్నాను అంటే నేనుండే ఏం చేయాలి? ఇక్కడ మీరుండి కుళ్ళు పనులు చేస్తున్నారు, లంచం తీసుకుంటున్నారు, మోసం చేస్తున్నారు, కల్తీలు చేస్తున్నారు, బాంబులు పెడుతున్నారు, ఈ టెర్రరిజం యాక్టివిటీ చేస్తున్నారు, హత్యలు, మారణకాండ, యుద్ధాలు ఇవన్నీ చేస్తున్నారు, పాడు పనులన్నీను. నేను ఇక్కడ ఉన్నాను ఉండి ఏమి చేయకపోతే నన్ను నిందించినట్టు కదండి మీరు. ఏమైనా ఉంటే ఏమిటి, లేకపోతే ఏమిటి? అసలు ఉండి కనీసం ఈ యుద్ధాన్ని ఆపాలి కదా, ఈ మారణకాండాన్ని ఆపాలి కదా. లేకుండా ఉంటే ఈ కల్తీలు చేసి ప్రజలందరినీ మోసం చేసి ప్రజలందరినీ కూడా వాళ్ళ ఆయుష్ తగ్గించే పనులు చేస్తున్నారు, వాళ్ళు ఇండైరెక్ట్ గా చంపేస్తున్నారు వాళ్ళని. అదేవిధంగా ఒక లంచం తీసుకుని ఒక ఏదన్నా ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ అంటే వాడు 10,000 5,000 ఇచ్చుకుంటే కానీ ఆ కాగితం బయటికి రాదు కదా. ఒక డెత్ సర్టిఫికేట్ కావాలంటే ఒక 500 అన్న ఇచ్చుకోవాలి కదా. అంటే ఎంతమందిని దుఃఖపెడుతున్నామండి ఈ ప్రాసెస్లో మనం. మళ్ళీ సర్వే జన సుఖినో భవంతు అంటాం. గమనించండి. అందుకని ఏమంటున్నాడు? నేను నీలో ఉండను, నీవు నాలో ఉండవు, కానీ మీరు నాకు అందుబాటులో ఉన్నారు, నేను మీకు అందుబాటులో ఉన్నాను. అర్థమైంది? అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి? అందుకని ఇక్కడేమన్నాడు? నచమత్స్థాని భూతాని. తర్వాత చూడండి, 3 పంక్తులు ఉన్న 3 పదాలు ఉన్నాయి. ఏంటంటే పశ్యమే యోగమైశ్వరం. పశ్యమే అంటే చూడండి. మీలోనే ఉంటే చూడాల్సిన పని లేదండి. నాలో మీరున్నా, మీలో నేనున్నా, మళ్ళీ ప్రత్యేకంగా మీరు చూడండి అక్కర్ల, అనుభవం చేసుకోవాలి ఖచ్చితంగాను. భగవంతుడు నాలో ఉన్నాడు, నేను భగవంతుల్లో ఉన్నానంటే ఇంకా మళ్ళీ చూడండి కాదు. పశ్యమే అంటే చూడండి. దేని ద్వారా చూడండి? యోగము ద్వారా చూడండి. యోగము ద్వారా అంటే ఏంటి? మిమ్మల్ని మీరు ఆత్మగా అనుభవం చేసుకోండి. నన్ను సర్వాత్మలకి విశ్వాత్మలందరికీ తండ్రిగా అనుభవం చేసుకోండి. అర్థమైందండి? పశ్యమే యోగము. ఐశ్వరం అంటే ఏంటంటే, ఐశ్వరం అంటే నా యొక్క మహిమలు, నా యొక్క గొప్పతనాలు. నేను సుప్రీం కంట్రోలర్, సుప్రీం టీచర్, సుప్రీం ఫాదర్. నా గొప్పతనం విభూతి యోగంలో ఇచ్చాడు. మొత్తం 80 గొప్పతనాలు ఇచ్చాడు. అందులో నేను ఫలానా, నేను ఫలానా, నేను ఫలానా, నేను ఫలానా అని ఎక్స్ప్లెయిన్ చేశాడు. వీలైతే ఏదన్నా ఒక ఎపిసోడ్, ఒక 2 ఎపిసోడ్స్లో మొత్తం అవన్నీ కవర్ చేస్తాను మీకు. అర్థమైందండి? అంటే భగవంతుడు ఏమంటున్నాడు? నా యొక్క ఈశ్వరీయ శక్తిని చూడండి, నా యొక్క మహిమలు చూడండి, నాలో ఉన్న గుణాలు చూడండి, నాలో ఉన్నటువంటి ఏంటంటారు దాని యొక్క ఔన్నత్యాన్ని చూడండి. అర్థమైంది? అంతేగాని నేను మీలో ఉన్నాను, మీరు నాలో ఉన్నారు కాదు. అందుకని నా పెట్టేశాడు. నచ మత్స్థాని భూతాని పశ్యమే యోగమైశ్వరం. భూతభృన్నచ భూతస్థో మమాత్మా భూత భావన. భూత భావన, భూతభృత్ అన్నాడు ఇక్కడ. భూత బృన్నచ నా భూతస్థో అన్నాడు అక్కడ. చూడండి, ఇక్కడ 3 విషయాలు మీరు చాలా క్లియర్గా తెలుసుకోవాలి. ఒకటి భూతభృత్, నా భూత మత్స్థాని, మళ్ళీ భూత భావన. భూత భావన అంటే ఏంటంటే, భావన అంటే క్రియేట్ చేయడం. నేను అందరినీ క్రియేట్ చేయడానికి నేనే కారణము. మొత్తం యావత్ సృష్టి అంతా కూడా నేనే కంట్రోల్ చేస్తున్నాను, నేనే క్రియేట్ చేశాను అంటున్నాడు కదా. ఐఆమ్ ద క్రియేటర్, ఐఆమ్ ద డైరెక్టర్, ఐఆమ్ ద సుప్రీం యాక్టర్. అర్థమైందండి? నన్ను భగవంతుడిని మీరు విస్మరించారు, అందుకనే మీకు ఇలాగున్నారు. మీ పరిస్థితి వర్తమానం ఎలా ఉన్నారు? దుఃఖంతో, అశాంతిలో, అలజడితో. ఏదన్నా అనుకున్న జరిగితే కాస్త సుఖం, తర్వాత మళ్ళీ బాధలే. ఎంత డబ్బున్నా బాధలే, ఎంత పెద్ద పెద్ద హోదాల్లో ఉన్నా బాధలే. భగవంతుడైనటువంటి నన్ను మీరు గుర్తించలేకపోవడం అన్నా, నన్ను ఉన్నాడు అని నమ్ముతున్నారు కానీ నా యొక్క సత్యమైన పరిచయం లేదు. నా గురించి పూర్తిగా అపార్థం చేసుకున్నారు, మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. భూతభృత్ అంటే ఏంటి? అందరినీ భరించేవాడిని నేను. భూత భావన అంటే ఏంటి? అందరినీ పుట్టించేవాడిని నేను. అందరినీ క్రియేట్ చేసిన వాడిని కూడా నేనే.
క్రియేట్ చేసినప్పుడు ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని కన్న తర్వాత రోడ్డు మీద వదిలేస్తారా? చెప్పండి. వాళ్ళని మళ్ళీ లాలనా పాలన చేస్తారు, ఉయ్యాలలో వేస్తారు, వాళ్ళకి శుభ్రం చేయిస్తారు, మనిషిని పెడతారు, తర్వాత వాళ్ళకి ఆహారం ఏం కావాలి, ఏ టైంకి ఏం కావాలి అన్ని చూసుకుంటారు, ఆడిస్తారు, పాడిస్తారు, లాలన పాలన. దీన్ని ఏమంటారంటే సస్టెనెన్స్ అంటారు, నరిష్మెంట్ అంటారు. అదేవిధంగా ఆధ్యాత్మిక జగత్తులో ఇంకోటి ఏం లేదు కదా. భూత భావన అంటే నేను క్రియేట్ చేస్తాను, భూత భృత్ అంటే భర్త అనమాట. అంటే ఏంటి? భర్త కేర్ టేకర్ కదా, ఇంటికి పెద్ద అయిన భర్త అంటే ఏంటి? కేర్ టేకర్ ఆఫ్ ద ఫ్యామిలీ. అందరినీ కూడా చూసుకునే బాధ్యత కూడా నేను వహిస్తాను. కానీ నా భూత భావస్థ, నేను వారిలో ఉండను, వారు నాలో ఉండరు. చాలా జాగ్రత్తగా అర్థం కానీ ఒక విషయం మనం ఇప్పటిదాకా అర్థం చేసుకున్న విషయం ఏంటంటే, ఆత్మ అనుభవం ద్వారా పరమాత్మ యొక్క అనుభూతి. కండిషన్ మనకే పెట్టేసాడండి, పురుషార్థం మనమే చేసుకోవాలి. నేను ఒక ఫార్ములా పెట్టేశాను, మీరు నాతో కనెక్ట్ కావాలి అంటే మిమ్మల్ని మీరు మీ యొక్క మీలో ఉన్నటువంటి ఒక చైతన్య శక్తి ఏదైతే ఉందో, ఆత్మ ఏదైతే ఉందో దాని యొక్క ఉనికిని కనిపెట్టాలి. ముందు అసలు ఉన్నది ఆత్మ ఉన్నది, చనిపోయినప్పుడు ఆత్మ వెళ్ళిపోయింది, ఆత్మకు శాంతి కలుగుగా, అది అర్ధరహితం అండి. దానివల్ల మీరే అశాంతిగా ఉండి చనిపోయిన వ్యక్తికి ఎట్లా శాంతినిస్తారు చెప్పండి ఒకసారి? 3 నిమిషాలు మౌనం వహిస్తే శాంతినిచ్చినట్ట? ఎలా ఇస్తారు శాంతిని? మీరు మీరు ఇప్పుడు మీరు బ్రతికుండగానే మీరు శాంతిగా ఉండండి, అశాంతిగా ఉండకండి, బ్రహ్మాండంగా ఉండండి. మీరు శాంతిగా ఉండలేనప్పుడు చనిపోయిన వాళ్ళకి ఎలా శాంతినిస్తారు? అందుకనే భగవంతుడు ఏమంటున్నాడు, నేను మీలో ఉన్నాను అంటే ఏమి చెయ్యకుండా ఉంటే మీరు నన్ను అవహేళన చేస్తున్నారు, అవమానపరుస్తున్నారు. నేను సర్వశక్తివంతుణ్ణి, సర్వజ్ఞుణ్ణి, ఆది మధ్యాంతాల జ్ఞాతుణ్ణి, పతిత పావనుణ్ణి, అందరి యొక్క సంరక్షకుణ్ణి, పరిత్రాణాయ అన్నాడు కదా, అందరినీ రక్షించేవాడు. ఇవన్నీ గుణాలు పెట్టుకొని మీలో కూర్చొని ఏమి చేయట్లేదంటే, ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే కదండి. ఉంటే ఏమి ఎంత గొప్పవారయ్యారా? లేని వాడిలో ఏమన్నా తక్కువ అయ్యాడా చెప్పండి? అందువల్ల భగవంతుడు ఏమంటాడు, నేను మీలో లేను, మీరు నాలో లేరు, నేను సర్వశక్తివంతుణ్ణి కాబట్టి నేను మీరు ఒక సరి అయిన మార్గంలో నేను ఏ విధంగా అయితే ఒక మార్గదర్శక సూత్రాన్ని నేను పెట్టానో, భగవద్గీత ఆధారంగా 574 శ్రీ భగవాను వాచ శ్లోకాల ఆధారంగా ఒక ఫార్ములాని ఏదైతే పెట్టానో ఆ ఫార్ములా ప్రకారంగా మీరు నడుచుకున్నట్లయితే, అదే మార్గంలో మీరు భగవంతుడి మార్గంలో పెట్టుకుని ఆ విధంగా వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మీరు నా యొక్క ఉనికిని పసిగడతారు, నన్ను ప్రాప్తి చేసుకుంటారు, నన్ను అనుభూతి చేసుకుంటారు, అనుభవం చేస్తారు. మీ యొక్క కుటుంబ సభ్యుల్లో నన్ను కూడా భాగస్వామ్యం చేసుకుంటారు, నిరంతరము పరమాత్మ తోడు పెట్టుకుంటారు. చక్కగా భగవద్గీతలో అన్నాడు సదా సతతము నిత్యము అన్నాడు కదా. అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. యోగక్షేమాలు నేను చూస్తాను. ఎంత చక్కగా చెప్పాడండి, మీ యోగక్షేమాలు నేను చూస్తాను. ఎప్పుడు మీరు ఈ విధంగా అనన్య భావంతో నేను ఒక్కడే భగవంతుణ్ణి, నేను సర్వశక్తివంతుణ్ణి అనుకొని మీరు నన్ను ఆ విధంగా ఒక అవ్యక్తమూర్తిగా నన్ను అర్థం చేసుకుని మీరు ఆత్మిక స్థితిని చాలా కాలంగా అభ్యాసం చేసుకుంటూ వస్తూ ఉంటే ఆత్మ అనుభవం ద్వారా పరమాత్మ యొక్క ఉనికిని, పరమాత్మ యొక్క అనుభవాన్ని ప్రాప్తి చేసుకున్నప్పుడు నాలో గుణాలు, శక్తులు మీలో వస్తాయి. అప్పుడు మీ జీవితం మారిపోతుంది. ఏమి చేయకుండా నువ్వు నాలో ఉన్నావు, నువ్వు సర్వవ్యాపి, భగవంతుడు సర్వవ్యాపి, నాలోనే ఉన్నాడు, నేనేమైనా చేసినా పర్వాలేదు, ఏమి చేసినా పర్వాలేదు, సాక్షిగా చూస్తున్నాడు. గత ఎపిసోడ్లో చెప్పుకున్నాం కదా, గతిర్ భర్త ప్రభు సాక్షి అని. సాక్షిగా చూస్తాడు. నేను చెప్పిన మాట వినడం లేదు, అసలు బుద్ధి ఉన్న మనిషేనా? బుద్ధిని ఎందుకు ఇచ్చాను? విచక్షణ, పరిశీలన శక్తి, నిర్ణయ శక్తి, ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదు, ఏ మార్గాన్ని నడవాలి, ఏ మార్గాన్ని విడిచిపెట్టాలి, ఎంత చెప్పినా అర్థం కావడం లేదు అని చెప్పి భగవంతుడు రకరకాల దృష్టికోణాలలో మన దృష్టికి తీసుకొని వచ్చే పని చేస్తున్నాడు అనమాట. సత్యమైనటువంటి విషయం ఇది నాయనా అని చెప్పి ఒక్కసారి ఈ 2 శ్లోకాల్లో భగవద్గీతలో ఏమి ఇచ్చాడో ఒక్కసారి చూద్దామండి. చూస్తే మనం ఈ ఎపిసోడ్ పూర్తి చేసుకున్నాం. మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో మరికొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు, భగవంతుడు ఒక్కడే సర్వశక్తివంతుడు అన్న విషయంలో మరికొన్ని శ్లోకాలు మీ ముందు ఉంచుతానండి. అదేవిధంగా
మనము జ్ఞానం యొక్క సాత్విక, రాజసిక, తామసిక చర్చించుకున్నాం కదండి. 3 చర్చించుకున్నాం. ఏం చర్చించుకున్నాం? సాత్విక జ్ఞానం అంటే ఏంటి తెలుసుకున్నాం, రాజసిక జ్ఞానం అంటే ఏంటి తెలుసుకున్నాం, అదేవిధంగా తామసిక జ్ఞానం ఏంటో తెలుసుకున్నాం. తదుపరి ఎపిసోడ్ నుంచి మరి మూడు ఉన్నాయి. ఈసారి మనం ఏం తీసుకుందాం? బుద్ధిని తీసుకుందాం. సాత్విక బుద్ధి ఉన్నవాడి లక్షణాలు ఏంటి, ఆ శ్లోకము. రాజసిక బుద్ధి ఉన్నవాడి లక్షణాలు ఏంటి, అదేవిధంగా తామసిక బుద్ధి ఉన్నవాడి లక్షణాలు ఏంటి అనేది కూడా 1-2 ఎపిసోడ్స్ లో అది కూడా కవర్ చేసుకుని తర్వాత మనము భగవంతుడు ఒక్కడే సర్వశక్తివంతుడు అన్న విషయానికి వద్దాం. ఇక్కడ ఏమంటున్నాడు చూద్దాం ఒక్కసారి. అంటే మనకు ఎంతైనా మనం చర్చించుకోవచ్చండి. సత్యత ఆధారంగా అండర్లైన్ సత్యత అదొక్కటే. అండర్లైన్ బుద్ధి నేత్రాన్ని తెరవాలి, అండర్లైన్ చేసుకోండి. ఈ 2 మీరు ఒప్పుకున్నారా మీ జీవితం టాప్ లోకి వెళ్ళిపోతుందండి. 9వ అధ్యాయంలోని 4, 5 కదా, 4, 5, 9వ అధ్యాయం రాజవిద్య, రాజపూజ. నేను చెప్పే గీతలో ఉన్న శ్లోకాలే చెప్తున్నానండి. మీకు మీరే నిర్ధారించుకోవచ్చు. మీరు వెళ్తున్న మార్గం కరెక్టా, ఇప్పుడు భగవంతుడు చెప్తున్న మార్గం కరెక్టా, మీకు మీరే డిసైడ్ చేసుకోవచ్చు అనమాట. అందుకనే 18వ అధ్యాయం 63వ శ్లోకాలు ఉంటాడు, యథేచ్ఛసి తథాకురు అంటాడు. నీకు ఇష్టం వచ్చినట్టు చేసుకో అంటాడు. తండ్రిగా నా బాధ్యతను నెరవేరుస్తున్నాను, తండ్రిగా నేను చెప్పినటువంటి మాటల్ని మీరు పెడర్థం చేసుకున్నారు, వంకర టింకరగా అర్థం చేసుకున్నారు, దాన్ని మళ్ళీ స్ట్రైట్ గా చేసి నాయనా అవన్నీ నేను చెప్పలేదు, మీరు ఏదైతే భగవద్గీత గురించి అనుకుంటున్నారు అవి ఏవి నేను చెప్పలేదు, నేను చెప్పింది ఇది అని భగవంతుడు స్పష్టం చేస్తున్నాడు. మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తిన మత్స్థాని సర్వభూతాని నచాహం తేషు అవస్థిత. ఏమంటున్నాడు ఇక్కడ? నిరాకార పరబ్రహ్మనైన నాచేతనే, నిరాకార పరబ్రహ్మనైన నాచేతనే ఈ జగత్తంతయును జలముతో మంచు వలె పరిపూర్ణమై ఉన్నది. జలము వేరు, మంచు వేరు. అర్థమైందండి? ఇప్పుడు అక్కడ యథాకాశ స్థితో వాయువు అంటాడు. ఆకాశము వేరు, వాయువు వేరు, కానీ 2 కలిసినట్టుగా ఉంటుంది. అర్థమైనప్పుడు మనం అర్థం చేసుకుంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ సముద్రం అనుకోండి. భగవంతుడు జ్ఞాన సాగరుడు అంటున్నాం, శాంతి సాగరుడు. భగవంతుడు సముద్రం అండి. సముద్రము మనం ఇవన్నీ ఏంటి? మనం ఎవరము? కెరటాలు. ఏమండి? సముద్రములో కెరటాలు ఉన్నాయి, కానీ కెరటాలలో సముద్రం లేదు. అర్థం చేసుకోండి. అక్కడ 2 విడివిడిగా కలిపేసేసుకుని సర్వవ్యాపి అనే దాన్ని తీసుకొచ్చి మనం ఏమి అర్థం కావడం లేదు. సర్వవ్యాపి అంటే అందరూ మంచిగా ఉండాలి కదా. అర్థం చేసుకోండి. మనం క్రిటిసైజ్ చేయటం లేదు ఇక్కడ. భగవంతుడు చెప్పినటువంటి ఆ సూత్రాన్ని మనం అన్వయించుకుంటే మనలో భగవంతుడు లేడు, భగవంతుడు నాలో లేడు, నేను భగవంతుడిలో లేను, కానీ భగవంతుడి యొక్క ఉనికిని ఏ విధంగా పొందాలి అని భగవంతుడే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దాని ప్రకారంగా మనం కనెక్ట్ అవుతాం, సంస్కార పరివర్తన చేసుకుంటాం. ఇంకొక ఉదాహరణ, మనం ఈ రోజున సోలార్ లైటింగ్ సిస్టమ్ వస్తోంది. సోలార్ లైటింగ్ సిస్టమ్, సోలార్ లైటింగ్ ప్యానెల్స్ ఉంటాయి. ఈ ప్యానెల్స్ అంతా మనుషులు అనుకుందాం. వాళ్ళందరూ ఎక్కడి నుంచి వస్తాయి? ప్యానెల్ కి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? సోలార్ అంటే సూర్యుడి దగ్గర నుంచి వస్తుంది. అర్థమైందండి? అంటే ఇప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలి? సూర్యుడే, ప్యానెల్ ప్యానెలే. సూర్యుడిలో ప్యానెల్స్ లేవు, ప్యానెల్స్ లో సూర్యుడు లేడు, కానీ 2 కనెక్ట్ అవుతున్నాయి. సూర్యరశ్మి వల్ల ఆ ప్యానెల్స్ లో కరెంట్ జనరేట్ అయ్యి అది మళ్ళీ ఇంట్లో కరెంట్ కింద వాడుకుంటున్నాం. ఇక్కడ అదేనమాట. అదేవిధంగా గీతలో యథాకాశ స్థితో వాయువు అంటాడు. వాయువు ఉంది, ఆకాశం ఉంది, 2 ఒకటేంటే ఎలాగా? వాయువే, ఆకాశం ఆకాశమే. అదేవిధంగా ఆత్మనే, పరమాత్మనే. ఆత్మ పరమాత్మ లీనమైపోతుంది, కలిసిపోతోంది. నాలో భగవంతుడు ఉన్నాడు, అందరిలో భగవంతుడు ఉన్నాడు అనుకుంటే మనం ఎక్కడ ఆధ్యాత్మికంగా ముందుకు ఎదగలేమండి. సత్యతని మనం విస్మరించామనుకోండి, ఆధ్యాత్మికంగా ఎదగలేము. ఒక్కసారి జాగ్రత్త గమనించండి. నిరాకార పరబ్రహ్మనైన నాచేతనే ఈ జగత్తంతయును పరిపూర్ణమై ఉన్నది. ఇక్కడ జలము మంచు అని ఇచ్చాడు. ప్రాణులన్నీయును నా సంకల్పమును ఆధారముగా కలిగి, చూడండి, ప్రాణులన్నీయును నా సంకల్పమును ఆధారముగా కలిగి నాయందే అంతర్గతములై ఉన్నవి. అంటే మత్స్థాని సర్వభూతాన్ని ఇందాక నేను చెప్పినట్టుగానే చెప్పాడు. తర్వాత శ్లోకంలో ఏం చెప్తున్నారో అది గమనించండి. కానీ వాస్తవముగా నేను వాటి యందు స్థితుడను కాను. అది ఈ 9వ అధ్యాయంలో 4. ఇప్పుడు 9వ అధ్యాయంలో 5వ శ్లోకం ఏమంటున్నాడు చూడండి. నచమస్థాని భూతాని పశ్యమే యోగమైశ్వరం భూత భృన్నచ భూతస్థో మమాత్మ భూత భావన. ఈ ప్రాణులన్నీయును నాలో స్థిరముగా లేవు అన్నాడు. అండర్లైన్ చేసుకోండి. ఏంటంటే క్లారిఫై చేస్తున్నాడు.
మనలో ఉన్న భావాలు ఏంటి? భగవంతుడు మనలో ఉన్నాడంటే భగవంతుడిలాగా అవ్వాలండి. ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని మర్డర్ చేస్తున్నాడండి. ఆ మర్డర్ కాబడిన వ్యక్తిలో భగవంతుడు ఉన్నాడు, మర్డర్ చేస్తున్న వ్యక్తిలో కూడా భగవంతుడు ఉన్నాడు. ఇక్కడ ఈ భగవంతుడు మాట్లాడు, అక్కడ ఆ భగవంతుడు మాట్లాడు. ఏ లాభం? ఆ కర్మకాండ జరిగిపోతుంది, మనిషిని చంపేశాడు, అయిపోయింది కదా, ఈయన జైలుకి వెళ్ళిపోయాడు. ఎక్కడ భగవంతుడు ఆపాడు చెప్పండి అక్కడ? అందుకని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి, బుద్ధినేత్రాన్ని తెలుసుకుని. ఏమంటున్నాడు ఇక్కడ? ఈ ప్రాణులన్నీయును నాలో స్థిరముగా లేవు, ఈశ్వరీయమైన నా యోగ శక్తిని చూడుము. పశ్యమే యోగమైశ్వరం. ఈశ్వరీయ యోగ శక్తిని మీరు చూడండి. ఈ భూతములన్నింటినీ సృష్టించినదియు పోషించునదియు నేనే అయినను యథార్థముగా నా ఆత్మ వాటి యందు స్థితమై ఉండదు. నా ఆత్మ అంటే పరమాత్మ ఆత్మలలో స్థితమై ఉండదు అని స్పష్టంగా మనకి చెప్పడం జరిగిందండి. ఇక్కడితో ఈ చర్చని మనం ఉందామండి. తదుపరి మరొక ఎపిసోడ్లో కలుసుకునేంత వరకు అందరికీ నమస్కారము. మరొక 2 శ్లోకాలు తీసుకొని మీ ముందుకు వస్తాను. భగవంతుడు ఒక్కరే సర్వశక్తిమంతుడు అన్న విషయాన్ని భగవంతుడు ఏ విధంగా నిరూపిస్తున్నాడు, ఎన్నో రుజువుల ద్వారా, ఎన్నో శ్లోకాలలో ఎందుకు చెప్తున్నాడు అంటే ఆలోచించండి ఒక్కసారి. నేను మీ అందరి యొక్క తండ్రిని, నన్ను గుర్తించండి. నన్ను విస్మరించి ఎవరినో పట్టుకొని మీరు భగవంతుడిగా ఆరాధిస్తుంటే నాతో కనెక్ట్ అవ్వటం లేదు. నాలో ఉన్నటువంటి జ్ఞానము, నాలో ఉన్నటువంటి శక్తులు, నాలో ఉన్నటువంటి దైవీ గుణాలు ఇవేవి మీలో రావటం లేదు. అందుకనే మీరు మంచిగా జీవించలేకపోతున్నారు. ఈ యొక్క జీవితము వంకర టింకరగా, అస్తవ్యస్తంగా, చింపిన విస్తరిగా, ఆ విధంగా కష్టాలు సుఖాలతో 2 కంబైన్డ్ పెట్టుకుని ఉంటున్నారు. కానీ సదా సుఖంగా, సదా ఆనందంగా, సదా శక్తిశాలిగా, సదా శాంతిమయంగా మిమ్మల్ని తయారు చేసే విధంగా నేను జ్ఞానం చెప్తున్నాను. ఇది అంతిమ జన్మ, ఇది క్లిష్ట సమయము, కాలచక్రంలో ఇది సంక్లిష్ట సమయము. ఇప్పుడు లేకున్నా మరెప్పుడు లేదు, ఆలసించిన ఆశాభంగము అని భగవంతుడు మనతో ప్రాధేయపడుతున్నాడు. ఏనండి, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు గీత సర్వశక్తివంతము, సద్గుణాలు, దుర్గుణాలు, సదాచారాలు, దురాచారాలు, సద్గతులు, దుర్గతులు ఏవైనా అన్నిటికీ అతీతమైనది, ఇది అన్నిటిపైన సర్వశక్తివంతమైనది అనే విధంగా వారు తాత్విక విధానాన్ని విశ్లేషించారు. వారికి ధన్యవాదాలు.